అప్పటి వరకు కళ్ళ ముందు ఆడుకుంటున్న చిన్నారి అంతలోనే మిస్ అయిపోయింది. ఇప్పటికీ 6 రోజులవుతుంది. ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది ఇప్పటి వరకు తెలియలేదు. వందల మంది గాలిస్తున్నా ఇప్పటికీ అంతా మిస్టరీగానే ఉంది. కాకినాడ జిల్లా తుని దగ్గరలోని సిహెచ్ అగ్రహారంలో ఈ మిస్సింగ్ కేసును పోలీసులు ఎంత సీరియస్ గా తీసుకున్నా పురోగతి మాత్రం కనిపించడం లేదు. ఆరు రోజులైంది చిన్నారి జాహ్నవి మిస్ అయి. ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. అడవిలో చిక్కుకుపోయిందా, కిడ్నాప్ చేశారా, చిన్న క్లూ కూడా దొరక్క సర్చ్ ఆపరేషన్ చాలా కష్టంగా మారింది. పెంపుడు కుక్కకి GPS ట్రాకర్ పెట్టి మళ్లీ విడిచిపెడితే జాహ్నవి ఉన్న ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ ఉందని పోలీసులు భావిస్తున్న పరిస్థితి. మొన్న కుక్క తిరిగి వచ్చాక ఒక చోట కట్టేసింది రెస్క్యూ టీం. అది జనాలందరినీ చూసి బెదిరిపోయింది అని చెప్తున్నారు పోలీసులు. ప్రస్తుతానికి ట్రాకర్ పెట్టి కుక్కని వదలాలి అనే ఆలోచనకైతే బ్రేక్ తీసుకున్నారు. మళ్లీ బుధవారం రాత్రి రెండోసారి ఇంటికి తిరిగొచ్చిన పెంపుడు కుక్కను సురక్షితంగా బోన్లో బంధించారు పోలీసులు. అయితే ఆ తర్వాత నుంచి దాని ప్రవర్తన కొంచెం మారిపోయింది అంటున్నారు డాగ్ క్యాచర్స్ టీం సభ్యులు. జనాల్ని చూసి భయపడిందో మరేదైనా కారణమో ప్రస్తుతం దాని తీరు మాత్రం మునుపట్లా లేదు అని చెప్తున్నారు. అందుకే దానికి ట్రాకర్ పెట్టి తిరిగి వదిలిపెట్టాలనే ప్రయత్నాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు సర్చ్ టీమ్ ఆపరేషన్ సభ్యులు. అయితే జాహ్నవి కుటుంబ సభ్యులు కూడా ఇదే చెప్తూ ఉన్నారు. ఇవాళ గాని కుక్క తీరు బాగానే ఉన్నట్టు అనిపిస్తే అప్పుడు దానికి ట్రాకర్ పెట్టి వదులుతారు. తర్వాత స్నిఫర్ డాగ్స్ ను కూడా తీసుకుని ట్రాకర్ ను ఫాలో అవుతూ అడవిలోకి వెళ్తారు సర్చ్ ఆపరేషన్ సభ్యులు. ఇక కుమార్తె జాహ్నవి కనిపించక ఆ తల్లి భవానీ పడుతున్న బాధ చూస్తే మనసు కలుక్కుమంటుంది. బోన్లో ఉన్న కుక్క దగ్గరికి వెళ్లి భవానీ మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఆమె ఎంత బాధను అనుభవిస్తుందో అందరికీ అర్థమవుతుంది. జాను దగ్గరికి వెళ్తావా అంటూ కుక్కని పదే పదే అడుగుతుంది భవానీ. మొన్ననే కుక్క తిరిగొచ్చిందని, జాను కూడా వచ్చేస్తుంది అనుకున్నానని భవానీ TV9తో చెప్పింది. కుక్కను వదిలిపెడితే అది జాను ఉన్న ప్లేస్ చూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది ఆ తల్లి. వెళ్ళిపోతా తీసేసిన జాను దగ్గరికి వెళ్తా అమ్మా, వెళ్తా వెళ్తా జాను దగ్గరికి వెళ్తా అమ్మా, వెళ్తా వెళ్తా జాను వెళ్తా అమ్మా జాను దగ్గరికి. వచ్చిన వెంటనే చున్నీ పట్టుకుంటే నేనేమనుకున్నానంటే కుక్క వచ్చింది కదా అన్నంతా అమ్మాయి కూడా వస్తుంది కదా అనుకున్నాను సార్. పట్టుకోవడానికి ట్రై చేస్తే కుక్క అరిచేసి కళ్ళని కొట్టడానికి వెళ్తున్నానేమో అనుకుని కట్ చేసి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోతే వెనకాల డిపార్ట్మెంట్ మేన్ గారు వెళ్ళాడు సార్. వెళ్తే మేన్ మనకి తిరగబడ్డారు సార్. కలడానికి ప్రయత్నించింది. మళ్ళీ కొంచెం ముందు దూరం వెళ్ళిందంట. మళ్ళీ పిలిస్తే వెనక్కి చూసిందంట. మళ్ళీ ఇంకా కొంచెం ముందుకెళ్ళి కూర్చుందంట సార్. కూర్చుంటే అలా గదిలోకి జారుకుంటే వెళ్ళిపోయింది సార్. మళ్ళీ ఇంక నైట్ మొత్తం చూసాం, రాలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మరి దాని ద్వారా ఏమన్నా తెలుస్తుందో తెలియదు. దాన్ని వదిలేస్తే మళ్ళీ అమ్మాయి దగ్గరికి కానీ వెళ్తుందేమో. లాస్ట్ టైం అమ్మాయిని ఎక్కడైతే వదిలేసిందో అక్కడ ఆ ప్లేస్ కి తీసుకెళ్తుందేమో. అందరం ఉండడం వల్ల దానికి కొంచెం డిస్టర్బెన్స్ గా అవుతుందేమో. లేకపోతే వదిలేస్తే కనుక అమ్మాయి దగ్గరికి ఎక్కడైతే లాస్ట్ టైం వదిలేసిందో అక్కడికి వెళ్తుందేమో అన్న చిన్న ఆశ. 3 ఏళ్ల చిన్నారి 6 రోజులుగా ఏమైందో తెలియట్లేదు అనే మాట తలుచుకుంటేనే గుండె గుబేల్మంటుంది. జాహ్నవి కుటుంబం ఉంటున్న ఈ పామ్ ఆయిల్ తోట ఏదైతే ఉందో దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారం పరిధిలో ఉంటుంది. అది ఇక్కడ 50 ఎకరాల్లో పామ్ ఆయిల్ తోట ఉంది. ఆ తర్వాత నుంచి కొండ ప్రాంతం మొదలవుతుంది. ఇప్పటికే కొన్ని కిలోమీటర్ల రేడియస్లో అంతా గాలించేశారు టీం. దట్టమైన పొదలు, నేల బావులు, చెరువులు అన్నీ వెతికేశారు. డ్రోన్ కెమెరాలతోనూ అనువనువు శోధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాప మిస్ అయిన తర్వాతి రోజు కొండ ప్రాంతంలో భారీ వర్షం పడ్డంతో ఎక్కడైనా మట్టి పెళ్లలు విరిగిపడ్డాయా, అలాంటి చోట చిన్నారి ఉండొచ్చా అనే అనుమానంతో కూడా అక్కడంతా గాలించారు. కానీ ఎలాంటి క్లూ లేదు. జాను దగ్గరికి వెళ్తా అమ్మా, వెళ్తా వెళ్తా జాను వెళ్తా అమ్మా జాను దగ్గరికి వెళ్తా వెళ్ళిపోతా తీసేసి
జాను దగ్గరికి వెళ్తా అమ్మా వెళ్తా వెళ్తా జాను